చందమామ కథ దేవకన్య దివ్యగానం. అనగనగా ఒక ఊరిలో ఒక మాంత్రికుడు. అతడు చాలా వృద్ధుడు. ఆ ఊరిలో ఒక సందులో చిన్న దుకాణం పెట్టుకుని వస్తువులు అమ్ముకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. అతడు మాంత్రికుడన్న సంగతి ఒక పిల్లవాడికి తప్ప మరెవరికీ తెలియదు. ఆ పిల్లవాడికి తల్లి లేదు, తండ్రి ఏదో పనిలోకి పోతూ ఉండేవాడు. అందుకని ఏమీ తోచక ఆ పిల్లవాడు మాంత్రికుడి దుకాణం కనిపెట్టుకుని ఉండి వచ్చేవాళ్లకు వస్తువులన్నీ తీసి చూపిస్తూ ఉండేవాడు. ఆ పిల్లవాడిని ఒక్క వస్తువు మటుకు తాకద్దనేవాడు మాంత్రికుడు. అదే ఒక చిత్రమైన తంబూరా. దుకాణం దగ్గరకు వచ్చిన ప్రతి వాళ్ళు ఆ తంబూరా ఎంతకిస్తావు అని అడిగేవారు. ఇది అమ్మకానికి కాదయ్యా అని చెప్పేవాడు మాంత్రికుడు. 1,00,000 రూపాయలు ఇస్తానన్నా సరే ఆ తంబూరాని మాత్రం తాకనిచ్చేవాడు కాదు. ఒక రోజున ఆ పిల్లవాడు, తాత కోరినంత ధనం వస్తుంది కదా, తంబూరా అమ్మరాదా అని అడిగాడు. నువ్వు పెరిగి పెద్దవాడయ్యాక దానిని నీకిచ్చేస్తాను, అది అమరగానం పాడుతుంది. ఆ పాటకు లోకమంతా నిశ్చేష్టులై నీ వైపే తిరిగి వింటారు అని మాంత్రికుడు తంబూరా చేతపట్టి తీగలు శృతి చేసేసరికల్లా దివ్యగానం వినవచ్చింది. అయితే ఇటువంటి గానం ఎలా వినపడుతున్నది అని అందరికీ ఆశ్చర్యం కలిగేది. ఈ తంబూర లోపల మాంత్రికుడు ఒక దేవకన్యను బంధించి వేశాడు. ఆమెను అలా బంధించి ఎంతో కాలమైంది. అప్పటి నుంచి మాంత్రికుడికి జడిసి అతడు కావాలనుకున్నప్పుడల్లా ఆమె గానం చేస్తూనే ఉంటుంది. ఆ దేవకన్యకు ఈ పిల్లవాడంటే అమిత ప్రేమ. అందుచేత వాడు తంబూరా చేత పట్టినప్పుడల్లా అద్భుతమైన దివ్యగానం పాడి వినిపించేది. దేవకన్య చేసే గానానికి పిల్లవాడు ఆనంద బాష్పాలు రాల్చేవాడు. ఇలా ఉండగా బాలుడు పుట్టినరోజు పండగ వచ్చింది. ఆ రోజున బాలుడు వచ్చి నమస్కరించగానే వానిని దీవించి, మనవడా, నేను నీకిస్తానన్న తంబూరా ఇదిగో, దీనిని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పి దానిని బహుమతిగా ఇచ్చాడు. అందుకు పిల్లవాడు అబ్బురపడుతూ, నాకు అచ్చంగానే ఇచ్చేసావా తాత, నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చా అని మళ్ళీ అడిగాడు. చేసుకోబోయే మనవడా, దానికి నా అభ్యంతరం ఏముంది అన్నాడు తాత. వెంటనే పిల్లవాడు తంబూరా చేతబట్టి భుజానికి ఆనించుకొని తీగలు మోగించి శృతి చేశాడు. అప్పుడు తంబూరాలోంచి, నాయనా, నా బిడ్డ, నన్ని బంధము నుంచి విడుదల చెయ్యి, నాకు ప్రియమైన అరణ్యాల్లోకి పోనీయి, నా లోకానికి నన్ను చేరుకోనియ్యి అంటూ అతి జాలిగా దీనంగా దేవకన్య పాడింది. పిల్లవాడు సగంలో ఆపివేసి గిరుక్కున మాంత్రికుడి వైపు తిరిగాడు. తాత, ఈ తంబూరా నాకు అచ్చంగా ఇచ్చివేశావా? దేవకన్యను బంధం నుంచి విడుదల చేయవచ్చా అని ఆత్రంతో అడిగాడు. తంబూరాలో దేవకన్య ఉన్నదని ఎలా తెలుసు నీకు అన్నాడు మాంత్రికుడు. అందుకు బాలుడు, దేవకన్య వాక్కులు నాకు అనేక సార్లు వినిపించినాయి. ఈ బంధం నుంచి విడిపించమని ఇది వరకు ఎన్నోసార్లు ఆమె నన్ను కోరింది. ఇప్పుడు చేస్తున్న గానంలో అతి దీనంగా ఆమె నన్ను వేడుకుంటోంది. ఆమె బాధ చూసి ఇక ఎంతమాత్రం నేను సహించలేను. ఈ తంబూరా అచ్చంగా నాదే అయితే ఇప్పుడే ఆమెను విడిపించేస్తాను అని తన హృదయంలోని ఆవేదన వెలిబుచ్చాడు. ఆమెను వదిలేశావంటే నీవింకా దివ్యగానం చేయలేవు. ఆమె దాని లోపల ఉన్నంతసేపే నీవు చేసే గానం దివ్యంగా ఉంటుంది. ఆ గానానికి తన్మయత్వం పొంది లోకమంతా నీ పాదాల దగ్గర ఉంటుంది. ఆమెను వదిలేసినప్పటికీ నువ్వు తంబూర మీద పాడవచ్చు. ఆ పాట బిచ్చగాళ్లు పాడే పాటలాగే ఉంటుంది. దివ్యగానం వల్ల కీర్తి, ఐశ్వర్యం, అధికారం అన్నీ వస్తాయి. కాదంటే దారిద్ర్యంలో వదలాడతావు. కనుక ఏ మార్గం కావాలో కోరుకో అన్నాడు మాంత్రికుడు. అప్పుడు పిల్లవాడు, తాత, దేవకన్యని నేను బంధించి ఉంచలేను అంటూ తంబూరా తీసి నేల మీద కొట్టాడు. తంబూరా ముక్కలయ్యింది. అందులో నుంచి ఒక దేవకన్య ఎగిరి బయటకు వచ్చింది. నాయనా, నీవు మంచి హృదయం కలవాడవు, నన్ను బంధం నుంచి విడిపించావు, చాలా సంతోషించాను. ఈ తంబూర లోపల ఇక నేనుండను. అందుచేత నా మహిమ వల్ల ఇంతవరకు నువ్వు చేస్తూ వచ్చిన దివ్యగానం ఇంతకు ముందు చేయలేవు. అయితే నేనే నీ వద్దకొచ్చి దివ్యగానం చేస్తూ ఉంటాను అంది. అది నువ్వు రాసుకొని గ్రంథస్థం చేసి లోకానికి అందించు, గొప్ప కీర్తి వస్తుంది అని చెప్పి అదృశ్యమైంది. మాంత్రికుడు చిరునవ్వు నవ్వుతూ పగిలిపోయిన తంబూరా ముక్కలను ఏరి దగ్గరగా చేర్చి అతికించి వేసి ఎప్పట్లాగా దానిని పిల్లవాడికి ఇచ్చాడు.
మనవడా, నీ త్యాగానికి సాహసానికి మెచ్చాను. ఇదిగో తంబూరా తీసుకో, సుఖంగా ఉండు అని అతని చేతికిచ్చి మాంత్రికుడు మాయమయ్యాడు.